హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన వీడియోలోని 2026 సంవత్సరం మా కోనసీమ అయిన రావులపాలెంలో రామాలయాల్లోని శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా అయితే జరిగాయి. శ్రీరామనవమి ముందు రోజు స్వామివారిని, అమ్మవారిని, పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుని అయితే పసుపు దంచి చేశారనమాట. మా కాలువావతల రామాలయంలో కూడా చేశారు. అలానే కాలువవతల రామాలయంలో కూడా ఈ విధంగా స్వామివారిని, అమ్మవారిని చేశారండి. ప్రతి చోట ముత్తైదులకి పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలాలు, జాకెట్ ముక్కలు కూడా ఇచ్చారు. అలానే కొన్ని చోట్ల రిటర్న్ గిఫ్ట్స్ కూడా పంచారు. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీరామనవమి రోజు శ్రీరామదేవుని కథ పూజ అనేది ఉంటుందండి. వ్రతము 4 లక్షవారాలు, అలానే 5 శుక్రవారాలు, 5 గురువారాలు ఉంటుందండి ఈ పూజ. దీని గురించి అయితే నేను వేరే వీడియోలో చెప్తాను. ఒకవేళ ఎవరైనా తెలుసుకోవాలని ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను సపరేట్గా వీడియో చేసి పెడతాను. అలానే శ్రీరామనవమి రోజు అత్తయ్య ప్రతి సంవత్సరం అయితే మా అత్తయ్య గారు చేసుకుంటారు. అదేవిధంగా నేను పక్కన పూజా మందిరంలోని వెంకన్న బాబు ఫోటో పెట్టుకొని మారేడు దళం పైన జై శ్రీరామ అని రాసుకొని దానిపైన కూడా ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను అనమాట. మా అత్తయ్య గారు నేను కలిపి రామదేవుని కథ చదువుకొని శ్రీరామనవమి పూజా విధానం అయితే ఈ విధంగా అయితే సింపుల్గా చేసుకొని మా ఊరి కాలువవతల రామాలయంలోనైతే కళ్యాణ వేడుకలు జరిగినాయి అండి. ఆ కళ్యాణానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తాను చూడండి. ఇదేనండి స్వామివారి కళ్యాణము ఇక్కడ జరిగిందనమాట. తర్వాత సాయంత్రం అంటే మధ్యాహ్నం వేళలోని ఇలాగ హనుమంతుల వారు కోలాటకము, బాజా భజంత్రీలతోని స్వామివారిని రథం పైన ఊరేగిస్తారనమాట. మా ఊరి కాలువ అవతల రామాలయం ప్రత్యేకత ఏంటంటే శ్రీరామనవమికి పానకం అనేది మనం వెళ్ళి తెచ్చుకుంటాం కదండి. మా ఊర్లో అయితే కాలువతల రామాలయం ఒక్క దగ్గరే ఇంటికి వచ్చి కూడా ఇలాగ రథం వెనకాలే ఒక బండి వస్తుందన్నమాట. ఆ బండిలో పానకం కూడా పంచి పెడతారు. ఇలా కోలాటాలు ఆడుకుంటూ రథం పైన స్వామివారిని అయితే ఊరేగిస్తారనమాట. చాలా బాగుంటుందండి. ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా అయితే చేస్తారు. అదేవిధంగా ముత్యాల తలంబ్రాలు పంచుతారు. స్వామివారి తలంబ్రాలు కూడా పంచుతారు. ఈ సంవత్సరం అయితే మా శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగినాయి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.